వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిక్ విలేజ్ దోబిఘాట్లో రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బానిస బతుకులకు, వెట్టి చాకరికి, భూస్వాములు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడిన తీరును కొనియాడారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ కలిగిన మహిళని, భూస్వాములు, జమీందారుల ఇళ్లలో బలహీన వర్గాల మహిళలు వెట్టి చాకరీ చేసేవారని, ఆ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడారని చెప్పారు. రైతులు తాము పండించిన పంటను జమీందారులు, భూస్వాములు, దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వచ్చేదని, దాంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యేవారని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చేశారని, ఆమె పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చాకలి ఐలమ్మ ప్రాధాన్యతను గుర్తించుకుని భావితరాలకు వారి ఖ్యాతిని తెలియజేయడం కోసం కోటిలోని మహిళా యూనివర్సిటీకి వారి పేరు పెట్టి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేశారని, ఇది చాకలి ఐలమ్మ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలిపారు. ఈ జయంతి కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, రజక సంఘం నాయకులు సోమన్న, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ఈ రోజు ఈ రజకుల సంఘం వాళ్ళందరూ సోమన్న గారు, కృష్ణన్న గారు నేతృత్వంలో శంకరన్న గారు ఘనంగా వేడుకలు జరుపుతున్నారు. అందులో పాల్గొనడం సంతోషం. వారి చాకలి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. వారు రజాకారుల మీద, నిజాం పరిపాలన, దేశ్ముఖులు, దొరలు, భూస్వాములు ఎవరైతే ప్రజలను వ్యతిరేకంగా వారికి దౌర్జన్యంతో ఇబ్బంది పెడుతున్న వాళ్లకు వ్యతిరేకంగా గలమెత్తి వారి మీద పోరాటం చేసిన ఘనత మన తెలంగాణ ముద్దుబిడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ గారు. వారు ఈ సుమారు 80 సంవత్సరాల క్రితమే వారు ఈ భూస్వాముల మీద, ఈ దొరలు ఎవరైతే అఘాయితాలకు పాల్పడుతురు, మహిళలని వెట్టి చాకిరి వాళ్ళ ఇంట చేయించుకుంటుండేనో వాళ్ళని విముక్తి చెంది, కానీ మహిళలనే కాకుండా ఎవరైతే పంటలు పండించుకున్నా కూడా ఆ పంటలు భూస్వాములకే అమ్ముకోవాల్సి వస్తుండే, వారికి ఇచ్చినాక వాళ్ళు ఏమని ఇస్తే తీసుకున్న పరిస్థితి ఉండే ఆనాడు. అలాంటి పరిస్థితి నుంచి వీరి పంట వీరు పండించుకోవడం, వాడు కాపాడుకోవడానికి కూడా పోరాటం చేసిరు. అలాంటి పోరాటం చేసే పరిస్థితుల్లో కూడా వీళ్ళు దొరలు వారి మీద వెళ్ళి దాన్ని దోచుకోవడానికి వెళ్ళినప్పుడు వారు తిరగబడి వారి ఊరంతా ఒక్కటై వారిని తరిమి కొట్టి ఆనాడు మొదలైంది పోరాటం, సాయుధ్య పోరాటం తెలంగాణలో. భూస్వాములు ఎవరైతే రైతులు ఉన్నారో వారి పంట వారికే, వారు ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే విధంగా వారు తీసుకొచ్చారు. వీరు కేవలం భూమికే కాదు, సమానత్వంకి, ఆత్మ గౌరవానికి ఆనాడు జరిగిన పోరాటం. అప్పుడే ఈ రోజు ఈ సమాజం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ఉందంటే వారు కూడా మనందరికీ స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిదాయకం వ్యక్తి గురించి కూడా గతంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా గత ప్రభుత్వం ఎప్పుడు వారిని పట్టించుకోలేదు. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టి వారికి ఈ జాతికి మొత్తం గౌరవం కల్పించారు. ఎందుకంటే ఎవరైనా పుట్టిన వాళ్ళు ఈ భూమిలో మరణించే తప్పదు. పుట్టినాక ఈ సమాజానికి పేరు ఉండే విధంగా, సమాజం గుర్తించిపోయే విధంగా మనము ఎదగాలనేది ప్రతి ఒక్కరు ఆ బాటలో నడవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలనేది అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా జంపాల ప్రతాప్ అన్న గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు.